నమస్తే, నేను మీ ఈకే క్రిష్. ముందుగా నాకు జ్ఞానభిక్ష ప్రసాదించినటువంటి బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పాదపద్మలు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే నా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క చరణాలకు నమస్కారం తెలియజేసుకుంటూ మనీ మ్యాట్రిక్స్ 3. మనీ అనగానే అందరికీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. వాస్తవానికే ధనం మూలం ఇదం జగత్. ధనమే అన్నిటికీ మూలం. ధనం లేకపోతే ఎవ్వరికీ విలువ లేదు. కానీ ఈ ప్రకృతిలో తీసుకున్నాము అని అనుకుందాం, మనిషికి తప్పనుంచి ఈ డబ్బు యొక్క అవసరం ఇంకెవరికి లేదు, రైట్? ఏ జంతువుకి లేదు, ఏ మొక్కకు లేదు, ఎవ్రీథింగ్. బట్ హ్యూమన్ దగ్గరికి ఎందుకు డబ్బు అనేది చాలా శక్తివంతమైనది ఏంటంటే, ఇది ప్రకృతి మరియు వికృతి శక్తుల యొక్క కలయిక. డబ్బు ఇది ఒక ప్రత్యేకమైన ఆవురా, ఆ ప్రత్యేకమైనటువంటి జీవన విధానం. మనిషి డబ్బును కనుక్కున్న తర్వాత ముందు డబ్బును అతను పరిపాలించేవాడు. కొంతకాలానికి డబ్బు ఇప్పుడు మనిషిని పరిపాలించడం మొదలెట్టింది. ఈ డబ్బు సంపాదించడం కోసమే మనం అనేక రకమైనటువంటి ప్రయత్నాలు అయితేనేమి, పిల్లలు చిన్నప్పటి నుంచి స్కూళ్ళకు వెళ్ళి చదువుకోవడము, ఉద్యోగాలు చేయటము, లేదా వ్యాపారాలు ప్రారంభించడము మొదలైనటువంటి ఇత్యాది కార్యక్రమాలు అన్నీ కూడా డబ్బు 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 అనే దాని మీద రన్ అవుతుంది. ఒక వ్యక్తి, ఒక రాజకీయవేత్త ఓ రాజకీయంలోకి వచ్చి అనేక రకమైనటువంటి మంచి మంచి పనులు చేస్తూ, అలాగే తనం కూడా వెనక్కి వేసుకోవడానికి ఒక కల్పరేట్ అవ్వడం అయితేనేమి, ఒక గుడ్ వ్యక్తిగా పేరు అయితే రావడం అయితేనేమి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లోనూ మనీ అన్నది ఇన్వాల్వ్ అయి ఉంది. మనీ క్రైమ్ చేస్తుంది, మనీ గుడ్ థింగ్స్ చేస్తుంది, మనీ ఒక భవిష్యత్తుని క్రియేట్ చేస్తుంది, అదేవిధంగా భవిష్యత్తే లేకుండా కూడా చేయగలుగుతుంది. మనీ అనుకుంటే మెనీ థింగ్స్ చేయగలుగుతుంది. ఈ మనీ గురించి ఇప్పటి కాలంలో మీరు చాలా రోజుల నుంచి లా ఆఫ్ అట్రాక్షన్, హ్యూపనోపెనో అండ్ ఏంటది 369 టెస్లా రూల్, మెథడాలజీ, ఇలాంటి వాటన్నిటిని ఫాలో అవుతూ వస్తూ ఉన్నారు. అండ్ వాటిని అన్నింటినీ ఫాలో అవుతున్నారు. 555 మోడల్ అంటే 55 టైమ్స్ ఇలా చేయాలి ఈ ఇంటూ 5 days, లేకపోతే రోజుకు 5 times ఇంటూ 55 times మోడల్ అని, ఇట్లాగే చాలా 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 స్టఫ్ వచ్చేసి ఇప్పుడు అఫర్మేషన్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. విజువలైజేషన్ అన్నటువంటిది ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్లోకి రావడం అన్నది అందరు జరిగింది. వాస్తవాన్ని చెప్పాలంటే 2015 ఆ మూమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి నేనే తెలియజేయడం జరిగింది. అంటే నేనే డబ్బా కొట్టుకుంటున్నానని కాదు, జస్ట్ చెప్తున్నాను. ఐఎమ్ గివింగ్ ఎ క్లియర్ పిక్చర్ టు వర్డ్స్ నౌ. సో ఈ సబ్జెక్ట్ అప్పటి కాలంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనీని చైతన్యవంతం చేయడానికి ఉపయోగపడింది. తర్వాత కొంతకాలానికి తర్వాత నా వ్యక్తిగతంగా కావచ్చు, అనేక రకంగా నేను కంప్లీట్లీ సబ్జెక్ట్కి దూరంగా వెళ్ళిపోయాను. దాని వెనకాల చాలా చాలా లాజిక్స్ ఉన్నాయి, చాలా ఫెయిల్యూర్స్ క్రియేట్ అయ్యాయి. వాటి తర్వాత ఒక వర్షన్ అర్థమైందనమాట, ఏంటి మనీ అన్నది ఏంటి, ఎలా ఉంటుంది అని. దాని తర్వాత చాలామంది కొత్తగా సబ్జెక్టులు చెప్పడానికి వచ్చారు. కొన్ని యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకించి వాళ్ళని ప్రమోట్ చేసి, వాళ్ళది 50-50% భాగస్వామ్యం అనుకోండి, అందుకనే అంత బాగా ప్రమోట్ చేస్తారు. సో అలా చేసి చాలామంది సబ్జెక్ట్ లేని వాళ్ళు రావడం జరిగింది. వీళ్ళు వచ్చి ఒకటే అంటారు, ఇక్కడ ఏదో చింతకాయ ఉంటుంది, ఆ చింతకాయ అంత నాలెడ్జ్ ఉంటుంది, ఆ దాంట్లో మీకు సమస్తం వచ్చేస్తుందని ఒక అతను అంటాడు. ఇంకొకటి ఉండేసి ఏం లేదు, మీరు ఆకర్షించేయండి మీకు వచ్చేస్తుంది అని అంటారు. ఇంకొంతమంది పేపర్ మీద రాసుకొని దాన్ని అని తగలబెట్టండి, సాయంత్రం పూట మీకు ఆటోమేటిక్గా డబ్బు కురుస్తుంది అని అంటారు. వీటి వల్ల డబ్బులు వస్తాయా అని అంటే, చూడండి, ఆకర్షణ సిద్ధాంతం అన్నది ఉంది, ఖచ్చితంగా ఉంది, వస్తాయి, నో డౌట్. కానీ ఎంతవరకు వస్తాయి? కొంత లెవెల్కి వచ్చిన తర్వాత మీ పర్సెంటేజ్ ఆఫ్ ఎనర్జీ అనేది పెరిగిపోతుంది. లైక్ మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అని అంటే, ఒక ఏనుగు, మనీ ఈజ్ అ వైట్ ఎలిఫెంట్ అని అంటాం. ఒక ఏనుగు తెచ్చుకున్నాం, ఆ ఏనుగును మనం పెంచుకుంటూ ఉన్నాం. ప్రారంభంలో దానికి మహా అయితే ఒక 10 kgs చెరుకు గడలు వేసాం, అది పెరుగుతూ ఉంది. ఈసారి 12, 15, 20, 100, 200 ఇలా పెరుగుతూ పోతుంది. లైక్ మీరు కారు కావాలి అని అనుకున్నారు. ఇంతకుముందు మీ యొక్క జీవితం చాలా సర్వసాధారణంగా ఉండేది. కారు కావాలి కారు కావాలి కారు కావాలి అని చెప్పి బలంగా విశ్వసించారు. విశ్వం ఇచ్చేస్తుంది, విశ్వం అనుకున్న పనే అది, కారు ఇచ్చింది. ఇంతకుముందు మీ దగ్గర ఒక 50,000 రూపాయలు ఉండేది, సో ఇప్పుడు 75,000 రూపాయలు సంపాదించే లెవెల్కి వెళ్ళారు. అంటే లైక్ 1,00,000 రూపాయలు సంపాదించే లెవెల్కి వెళ్ళారు. కారు వచ్చింది, కార్కి మెయింటెనెన్స్,
అలాగే మీ వ్యక్తిగతమైన మెయింటెనెన్స్ ఇలా పెరుగుతూ 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 వచ్చింది. సడన్గా ఇంకేదో కారణాలు రావడం వల్ల మీరు ఫినాన్షియల్గా వీక్ అయ్యారు. ఇప్పుడు కారు ఈఎంఐ కట్టాలి, కార్కి మెయింటెనెన్స్ చేయాలి, వీటిని మేనేజ్ చేయడం కోసం ఆర్థికంగా అప్పులు చేయడం. ఒకటి పనిచేసింది కదా అని చెప్పి రెండోసారి ఇంకొంచెం డెప్త్గా ప్రాబ్లమ్ని క్రియేట్ చేసుకోవడం, ఫినాన్షియల్గా అప్పులు చేయటము, తర్వాత ఎకనామికల్గా లాస్ అవుతారు. చాలామంది లాస్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాగ జరిగినప్పుడు మీరు ఫినాన్షియల్లీ మీకు తెలియకుండానే మీరు ఆర్థిక పతనం వైపు ప్రయాణం చేస్తారు. 95% ఆఫ్ టాప్ మోస్ట్ బిలీనియర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఫాల్ డౌన్ క్రియేట్ అవుతుంది. విజయ్ మాల్యా కంటే మంచి బిలీనియర్ ఐడియాలజీ మీ అందరికీ ఉందా? సిద్ధార్థ రాయ్ సహారా, ఆయన కంటే అద్భుతమైనటువంటి తెలివితేటలు మీకు ఉన్నాయా? ఇది తెలుసుకోవాలి అని అంటే మీకు అప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు ఫాల్ డౌన్ అయ్యారు, వాళ్ళు ఎందుకు అలాగా జరిగింది అన్నది ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. కీప్ వాచింగ్.